పశ్చిమ బెంగాల్లో పని మనిషిగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్న ఓ నిరుపేద మహిళ ఎమ్మెల్యేగా గెలిచింది. నెలకు 2,500 రూపాయలు సంపాదించే మహిళ బీజేపీ తరపున ఎమ్మెల్యేగా గెలిచి రికార్డు సృష్టించారు. 37 ఏళ్ల కలిత మాజీ అనే మహిళ ఆస్గ్రామ్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థిపై 12,000 భారీ మెజారిటీతో గెలుపొందారు. కలిత గల 20 ఏళ్లుగా 3-4 ఇండ్లలో పనిచేస్తూ జీవనం సాగిస్తోంది. ఇండ్లలో పాత్రలు కడగడం, వంట చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటోంది. బీజేపీ తరపున ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించిన ఇండ్లలో పనులు చేసుకుంటూనే ప్రచారం చేసి ఎమ్మెల్యేగా గెలుపొందడం విశేషం. జనరల్ గా పెద్ద పెద్ద ధనవంతులు, రాజకీయ నేపథ్యం ఉన్న వారికి టికెట్ దక్కే ఈ రోజుల్లో ఒక పని మనిషికి టికెట్ ఇవ్వడం రాజకీయాల్లో ఒక వినూత్న ప్రయోగంగా నిలిచింది. আমি একটা সাধারণ কর্মী। আমি চাই নরেন্দ্র মোদীজি আমার কেন্দ্রে আসুক, আমার আলোচনা বিধানসভায় প্রচারে বলুক। আমি একটা সাধারণ কর্মী। আমি চাই নরেন্দ্র মোদীজি আমার কেন্দ্রে আসুক, আমার আলোচনা বিধানসভায় প্রচারে বলুক। పశ్చిమ బెంగాల్లో పని మనిషిగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్న ఓ నిరుపేద మహిళ ఎమ్మెల్యేగా గెలిచింది. నెలకు 2,500 రూపాయలు సంపాదించే మహిళ బీజేపీ తరపున ఎమ్మెల్యేగా గెలిచి రికార్డు సృష్టించారు. 37 ఏళ్ల కలిత మాజీ అనే మహిళ ఆస్గ్రామ్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థిపై 12,000 మెజారిటీతో గెలుపొందారు. కలిత గత 20 ఏళ్లుగా 3-4 ఇండ్లలో పనిచేస్తూ జీవనం సాగిస్తోంది. ఇండ్లలో పాత్రలు కడగటం, వంట పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటోంది. బీజేపీ తరపున ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించిన ఇండ్లలో పనులు చేసుకుంటూనే ప్రచారం చేసి ఎమ్మెల్యేగా గెలుపొందడం విశేషం. జనరల్ గా పెద్ద పెద్ద ధనవంతులు, రాజకీయ నేపథ్యం ఉన్న వారికే టికెట్లు దక్కే ఈ రోజుల్లో ఒక పని మనిషికి టికెట్ ఇవ్వడం రాజకీయాల్లో ఒక వినూత్న ప్రయోగంగా నిలిచింది.